హలో అందరికీ ఎప్ప ఎంటర్టైన్మెంట్కు స్వాగతం. ఇప్పుడు ఇన్ని రోజులు ప్రెజెంట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న పేరు కోసం మనం చాలా ఎపిసోడ్స్ చూసాం. అలాంటిది ఇంకా సీజన్ 8 ఎండ్ అవ్వడానికి ఇంకా ఎన్ని రోజులు లేదు, ఇంకా వారమే మిగిలింది. ఈ వారంలోని టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మేమైతే పబ్లిక్ టాక్కి వచ్చాం. బిగ్ బాస్ విన్నర్ ఎవరని మీరు అనుకుంటున్నారు? నిఖిల్ అనేసి అనుకుంటున్నా. ఎందుకని? తను బాగా ఆడుతున్నాడు. అవునా? మరి మిగతా అందరు కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళలో మీకు ఎవరు నచ్చారు? అంటే పర్టికులర్గా నిఖిల్ మీద ఎందుకు ఫోకస్ చేశారు? ఎందుకంటే తను క్లియర్గా ఉన్నాడు, మళ్ళీ ఫ్లిప్ అవ్వట్లేదు. అంటే గేమ్స్ ప్రకారంగా చూసుకుంటే విన్నింగ్ కూడా తనదే ఎక్కువ ఉంది. అంటే జెన్యున్గా ఉన్నాడని మీరు చెప్తున్నారు? అవును. సరే, ఇప్పుడు ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, ఫస్ట్ స్టార్టింగ్ వచ్చిన కంటెస్టెంట్స్ మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరి మీద మీ ఒపీనియన్ ఏంటి? వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే చాలామంది వచ్చారు. వాళ్ళల్లో ఎవరు బెస్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఓన్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆల్రెడీ టాప్లో ఉన్నారు కదా, ఇంకా వాళ్ళే బెస్ట్ అయి ఉంటారు కదా. రోహిణి, మన అవినాష్, ఇంకా ఎవరున్నారు, దాంట్లోనే గౌతమ్ అయితే బాగా ఆడుతున్నాడు. సరే, గౌతమ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? తను నిజంగా అశ్వత్థామ 2.0 అనే మీరు అంటున్నారా? సారీ, 3.0 ఆల్రెడీ తను ప్రూవ్ చేసుకుంటున్నాడే కదా. తను ఏమనిపిస్తే అదే మాట్లాడుతున్నాడు, తనకు అనిపించింది కూడా చేస్తున్నాడు. కానీ తనకు అనిపించింది బాగానే ఉంది, మరి మిగతా హౌస్ మేట్స్ అందరి మీద హైపర్ అయితే అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అంటున్నారు? అదే క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మిగతా హౌస్ మేట్స్ అందరూ కలిసి గౌతమ్ని అడిగితే దానికి మీరేమంటారు? కానీ తను చెప్పింది క్లియర్ కట్గా ఏ అగ్రెసివ్ అవ్వకుండా బాగా చెప్తే ఎవరైనా సమాధానం బాగా ఇస్తారనేసి నా ఒపీనియన్. ఓకే, ఇప్పుడు గౌతమ్కి జరిగినప్పుడు అంటే తను యూస్ చేసిన వర్డ్స్ని అందరూ తిడుతున్నారు. అదే వేరే కంటెస్టెంట్స్ వాడితే మాత్రం తను అలా రియాక్ట్ అవ్వట్లేదు. హౌస్ అందరూనా. అలాగైతే చూసుకుంటే గౌతమ్ ఒక్కడే సింగిల్గా ఆడుతున్నట్టే కదా. ఓకే, గౌతమ్ కూడా జెన్యున్గా ఆడుతున్నారు అనేసి మీరు అంటున్నారు. మరి నెక్స్ట్ మన హౌస్లో కెమిస్ట్రీ పరంగా చూసుకుంటే మన విష్ణు, పృథ్వీ వాళ్ళిద్దరి మీద మీ ఒపీనియన్ ఏంటో చెప్తారా కొంచెం? వాళ్ళకి నచ్చింది చేశారు. బయట కూడా అలానే ఉంటారని మీరు అనుకుంటున్నారా? పక్కా ఉండరు. ఎందుకని? వాళ్ళ ప్రొఫెషన్స్ వాళ్ళకి ఉంటాయి కదా. హౌస్ మేట్స్లోని ఇప్పుడు ఒక రూమ్లో ఒడిచేస్తే ఎవరికైనా అలాంటి ఫీలింగ్స్ వస్తాయి. వాళ్ళు పాపులర్ అవ్వడానికి వాళ్ళు చేసినట్టు ఉన్నారు. అది కూడా ఒక గేమ్ ప్లేయే కదా. నెక్స్ట్ ప్రేరణ విషయం కోసం ఏం చెప్పరా? తను ఒక లేడీ సింహం అనుకోవచ్చు. ఎందుకని? ఇది వరకు యష్మి ఎలిమినేట్ అవ్వకముందే యష్మినే లేడీ ఉమెన్ పవర్ అనేసి అన్నారు. తను వెళ్ళిపోయిన తర్వాత అందరూ ప్రేరణనే అంటున్నారు. ఎందుకని? మరి యష్మి లేడీ పవర్ ఫ్రెండ్ కూడా లేడీ ఉమెనే కదా అవుతుంది. మరి నెక్స్ట్ మన నిఖిల్ విన్నారని మీరు చెప్తున్నారు కదా, లాస్ట్లో వాళ్ళ మదర్ వచ్చినప్పుడు నిఖిల్ కొంచెం డౌన్ అయ్యాడని మాకు అనిపిస్తుంది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? తను ఏం డౌన్ అవ్వలేదు, తన గేమ్ ప్లే తను ఆడుతున్నాడు. కానీ ఇది వరకు చాలా బాగా పోటీ చేశాడు, చాలా బాగానే ఇచ్చాడు. కానీ వాళ్ళ మదర్ ఎప్పుడైతే వచ్చి తన పాస్ట్ కోసం టాపిక్ రేస్ చేశారో అప్పటి నుంచి కొంచెం గేమ్ పరంగా అన్నిట్లో బాగానే ఉన్నాడు, కానీ కొంచెం ఎక్కడో డల్ అయ్యాడు అనిపిస్తుంది. తను డల్ అవ్వలేదు, మేబీ తన గేమ్ ప్లే అనుకోవచ్చు కదా. అది కూడా ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు కదా. సరే, మన నబీల్ కోసం ఏమైనా చెప్తారా? తను అయితే నామినేషన్స్లో అయితే ఇచ్చి పడేస్తున్నాడు చెప్పాలంటే. తనకున్న స్లాంగ్ని అది బాగా పోర్ట్రే అవుతుంది, ప్లస్ ఓట్ చేయాలని కూడా అనిపిస్తుంది. తను చెప్పిన పాయింట్ కరెక్టా రాంగ్ పక్కన పెడితే తను చెప్పే విధానంలోనే గట్టిగా ఉంది కదా, సో అది నమ్మాలనిపిస్తుంది. టాప్ 5 కంటెస్టెంట్స్లో ఎవరెవరు ఉంటారని మీరు చెప్తారు? ఇంకా చూసుకుంటే 7 ఉన్నారు. ఆ 7లో 2 మేబీ ఈ శనివారం డబుల్ ఎలిమినేషన్స్ అయ్యి ఉండొచ్చు. దాంట్లో పోతే మన ప్రేరణ కానీ అందరూ గట్టిగా ఇచ్చారు, నేనైతే చెప్పలేను. నా ఒపీనియన్ అయితే ప్రేరణ, రోహిణి వెళ్ళిపోవచ్చేమో. సరే, మన బిగ్ బాస్ టైటిల్ విన్నర్కి ఎంత ప్రైజ్ మనీ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆల్రెడీ 50 lakhs దాటేసింది, ఇంకా 60 మేబీ రౌండ్ ఫిగర్. అంటే ఇప్పుడు మన హోస్ట్ నాగార్జున షో స్టార్ట్ అయ్యేటప్పుడే చెప్పారు కదా, మీరు ఆట తీరుని బట్టి మీరు ఎంతైతే మనీ గెయిన్ చేసుకుంటారో అదే మీ ప్రైజ్ మనీ అని చెప్పేసి. మరి వాళ్ళు 50 lakhs అబోవ్ ఎలా వచ్చిందంటారు? ఎవరి కారణంగా వచ్చిందంటారు? మ్యాక్సిమం అయితే పృథ్వీ అనుకుంటున్నాను, తన ఆట తీరు బట్టి వచ్చింది అనుకుంటున్నా. విష్ణుప్రియ కూడా. వాళ్ళకి ఏమైనా సర్ప్రైజ్గా గిఫ్ట్లు, స్పెషల్ గిఫ్ట్స్ అంటే ఏమైనా ఉన్నాయా? ఉంటాయి కదబ్బా, కార్స్, హౌస్ అవన్నీ ఇస్తారు కదా.
ఒకవేళ కార్ ఇస్తే ఏ కార్ ఇస్తారని మీరు అనుకుంటున్నారు? మారుతి అనుకుంటున్నా. నబీల్ అండి. నబీల్ ఎందుకని? స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నారు, బాగా ఆడుకుంటున్నారు, అది అండి. అతని మీద మీ ఫోకస్ ఎందుకు చేశారు? మిగతా అందరు కంటెస్టెంట్స్ ఉన్నారు కదా. ఎందుకంటే అతను స్టార్టింగ్ నుంచి నిజంగా ఆడుతున్నారు, అంటే అంటే జెన్యున్గా ఉన్నారనేసి మీరు ఉన్నారు. అవునండి, జెన్యున్గా ఉన్నారు, బాగా ఆడుకుంటున్నారు, అందరికన్నా బాగా ఆడుకుంటున్నారు. ఇంకా నబీల్ కన్నా వేరే కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళలో ఎవరు మీకు నచ్చలేదా? నిఖిల్ అండి, నిఖిల్ కూడా బాగానే ఆడుతున్నారు, కానీ నాకు నబీల్. సరే, నిఖిల్ టాపిక్ వస్తే, నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చిన దగ్గర నుంచి కొంచెం డౌన్ అయ్యాడనేసే మీడియా పీపుల్స్ అందరూ అనుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటే? అవునండి, అంటే కొద్దిగా మాట్లాడడం కాబట్టి దాన్ని మైండ్లో పెట్టుకొని ఆడుకుంటున్నారు. బిగ్ బాస్ టైటిల్ విన్నారని మీరు ఎవరు అనుకుంటున్నారు? మేమైతే నిఖిల్ అనుకున్నాం. నిఖిల్ అనుకుంటున్నాను. ఎందుకని? నిఖిల్ బాగా ఆడుతున్నాడు. మాకు అందరి పర్ఫార్మెన్స్ కన్నా నిఖిల్ పర్ఫార్మెన్స్ బాగా అనిపించింది. ఓకే, హౌస్ మేట్స్ అందరిలోని నిఖిల్ కాకుండా ఇంకా ఎవరు విన్ అవుతారని అనుకుంటున్నారు? మేబీ ప్రేరణ అనుకుంటా. సేమ్ ప్రేరణ అనుకుంటున్నాను. ఎందుకని? ప్రేరణ కూడా బాగా ఆడుతుంది, కాంపిటీషన్ లో బాగా ఆడుతుంది అనమాట. అంటే తను ఒక లేడీ పవర్ అని చెప్తున్నారా? చెప్పచ్చు. ఓకే, మరి రోహిణి, విష్ణు వాళ్ళ మీద మీ ఒపీనియన్? వాళ్ళు ఆడుతున్నారు, కానీ ప్రేరణ అంతే ఏం కాదు. ప్రేరణ నాకైతే నిఖిలే బాగా ఆడుతున్నాడు, నిఖిలే విన్నర్. ఆడియన్స్ అందరూ రీసెంట్గా మన యష్మి ఎలిమినేట్ అయ్యింది, తనే ఉమెన్ పవర్ అనేసి చాలామంది అంటున్నారు. మరి తన మీద మీ ఒపీనియన్ ఏంటి? మా ఒపీనియన్ అంటే తను బాగా ఆడింది, మరి ఎందుకు ఆడియన్స్కి నచ్చాలి కదా ఫస్ట్. ఆడియన్స్ అంటే వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారో దాన్ని బట్టి మా రియాక్షన్ అనేది ఉంటుంది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యప్ ఎంటర్టైన్మెంట్. షేర్ చేయండి, లాస్ట్లో బెల్ ఉంటుంది, అది కూడా కొట్టండి.